ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య స్నేహబంధాల గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. కొంతమంది చాలా ఫ్రెండ్లీగా కొనసాగుతూ ఉంటారు. మరికొందరు బయటకు చెప్పుకోలేకపోయినా తరచూ బయట కలుస్తూ ఉంటారు. అయితే మరికొంతమంది హీరోల మధ్యలో మాత్రం ఎవరికీ తెలియని ఒక చిన్న గొడవ అయితే నడుస్తూ ఉంటుంది. పైకి చెప్పుకోలేకపోయినా కూడా గతంలో చాలాసార్లు అది బయటపడిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ మధ్య బావా అంటూ పలకరించుకుంటున్న తీరు చూస్తుంటే ఒక వర్గ అభిమానులకు బాగానే అనిపిస్తుంది. పక్కా ప్రణాళికతో ఏదో జరుగుతున్నట్లుగా కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే బావా అంటూ ఎంతో వివరంగా తెలియజేశాడు. అల్లు అర్జున్ వెంటనే నీ విషెస్కి చాలా థ్యాంక్స్ బావగారు, బిగ్ హగ్స్ అంటూ మరో మెసేజ్ చేశాడు. ఆ తర్వాత కేవలం హగ్స్ మాత్రమేనా, పార్టీ లేదా పుష్ప అంటూ సినిమా డైలాగ్ చెప్పిన విధానం మరింత వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ అంతకంటే హైప్ డోస్ పెంచుతూ వస్తున్నా అంటూ ఎన్టీఆర్ 30వ సినిమాకు సంబంధించిన డైలాగ్స్ కొట్టడంతో ఇది మరింత వైరల్ అవుతుంది. అయితే వీరు చాట్ చేస్తున్న విధానం చూస్తుంటే ప్లాన్ అన్నట్టుగా అనిపిస్తోంది. అంతేకాదు ఇలా సోషల్ మీడియాలో మెసేజ్ చేసుకోవడం వల్ల ఇద్దరు సినిమాలకు మంచి ప్రమోషన్ కూడా. అయితే ఇప్పుడు ఎన్టీఆర్, అల్లు అర్జున్ మధ్య పెరిగిన భావ పలకరింపులు మరోవైపు అనేక రకాల డౌట్స్ను క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా పక్కా ప్లాన్తోనే ఇద్దరు చాట్ చేసుకుంటారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో ఉన్నప్పుడు తప్ప ఆ తర్వాత చిరంతో క్లోజ్గా కనిపించడం లేదు. బన్నీ మెగా కాంపౌండ్కి దూరం ఉన్నట్లు ప్రతిసారి వార్తలు వస్తూనే ఉంటాయి. అటు అల్లు అరవింద్ కూడా బాలకృష్ణను ఓన్ చేసుకుంటున్నారు. మొత్తానికైతే అల్లు అర్జున్ ఇప్పుడు మెగా ఫ్యామిలీని దూరం పెడుతూ ఎన్టీఆర్ ఫ్యామిలీని దగ్గర తీసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.